హలో! 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 వెల్కమ్ టు న్యూట్రీ. కీన్వా. ఈరోజు, రేపు చాలామంది వాళ్ళ డైట్‌లో కీన్వాని ఇంక్లూడ్ చేసుకుంటున్నారు. అసలేముంది ఈ కీన్వాలో? మిల్లెట్స్ కన్నా గొప్పా? తెలుసుకుందాం వచ్చేయండి. అన్నం, చపాతీలతో పోలిస్తే కీన్వా అనేది హై ప్రోటీన్, రిచ్ ఫైబర్ ఫుడ్. విటమిన్ బి1, బి2, బి6తో పాటు మన బాడీకి కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. లో గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లూటెన్ ఫ్రీ. బట్ మిల్లెట్స్‌తో పోలిస్తే కీన్వాలో ఫైబర్, న్యూట్రియంట్స్ అన్నీ తక్కువే. కానీ మన బాడీకి కావాల్సిన 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఇందులో ఉన్నాయి. ఈ అమినో యాసిడ్స్ మన బాడీ తయారు చేసుకోలేదు. ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచే తీసుకోవాలి. అలాంటి అమినో యాసిడ్స్ ఉన్న ఫుడ్ కాబట్టి కీన్వాని చాలామంది వాళ్ళ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటున్నారు. బట్ ఒక ప్రాబ్లం. ఈ కీన్వా, మిల్లెట్స్ లాంటి గ్రెయిన్స్‌లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఈ ఫైటిక్ యాసిడ్ మన బాడీ న్యూట్రియంట్స్‌ని అబ్జర్బ్ చేసుకోవడాన్ని అడ్డుపడుతుంది. సోకింగ్ అండ్ స్ప్రౌటింగ్ ద్వారా ఈ ఫైటిక్ యాసిడ్‌ని రెడ్యూస్ చేసుకోవచ్చు. అందుకే కీన్వాని మినిమమ్ హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకుని కుక్ చేసుకోవాలి. కీన్వాని స్ప్రౌటింగ్ చేయడం వల్ల ఫైటిక్ యాసిడ్ రెడ్యూస్ అవడంతో పాటు న్యూట్రియంట్ అబ్జార్ప్షన్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా కీన్వా అనేది హై ఫైబర్, హై ప్రోటీన్, గ్లూటెన్ ఫ్రీ హోల్ గ్రెయిన్ విత్ ఆల్ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అండ్ న్యూట్రియంట్స్. మీకు నా వీడియోస్ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీ న్యూట్రీ ఛానల్‌ని.